టాలీవుడ్ లో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికి తోడు త్రిబుల్ ఆర్ తో తన రేంజ్ ను ఆస్కార్ ప్రెడిక్షన్ లిస్ట్ కు చేర్చుకున్నాడు. ఇదే ఎనర్జీతో ఇప్పుడు ఈ నందమూరి హీరో 30వ చిత్రాన్ని దేవరా మూవీతో వస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని తీస్తున్నాడు బాబాయ్. ఈ దేవరా మూవీ కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న దేవరా మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2023 మార్చి నెలలో మొదలు పెట్టారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ దీనికి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూల్ అని సక్సెస్ఫుల్ గా రీసెంట్ గా కంప్లీట్ చేశారంట బాబాయ్. ఈ దేవరా మూవీని 2 భాగాలుగా రిలీజ్ చేయాలని కొరటాల శివ గారు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది మనందరికీ తెలిసిన విషయమే. సెకండ్ పార్ట్ దేవరా ద వాటర్ అనే టైటిల్ ఉంటదని తెగ పుకార్లు వస్తున్నాయి. దేవరా పార్ట్ 1 షూటింగ్ కూడా 80% పూర్తయింది బాబాయ్. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న దేవరా మూవీపై అంచనాలు పాన్ వరల్డ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేవరా మూవీ గురించి వస్తున్న లీక్స్ అయితే చాలా వస్తున్నాయి బాబాయ్. ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి ఈ లీక్స్ చూశాక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను న్యూ ఇయర్ కానుకగా ఇవ్వబోతున్నారు. అదే 8వ తారీఖు గ్లిమ్స్. ఇదే నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్విస్టులు కూడా లీక్ అయ్యాయి. అదేంటంటే దేవరా మూవీలో నటిస్తున్న ఒక ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు బాబాయ్. అందులో ఈ సినిమాలోని ఎన్నో విషయాలని చెప్పాడు. ఈ సందర్భంగా నోరు జారి మరికొన్ని ట్విస్టులను కూడా లీక్ చేశాడు అనుకోండి. దేవరా మూవీ అదిరిపోతుందంట. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నేనైతే 60 రోజులు వర్క్ చేశా సినిమాలో. ఫిబ్రవరి వరకు షూటింగ్ ఉంటది. తర్వాత విఎఫ్ఎక్స్ కోసం అమెరికా పంపిస్తారంట. ఆ తర్వాత నేను శ్రీకాంత్ అన్నయ్య పక్కన ఉంటాను. ఆయనతో పాటు హీరో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, దసరా విలన్ చాకో వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఉంటారు. వాళ్ళు చేపలు పట్టే వాళ్ళుగా మనకు కనపడుతుంటారు అప్పుడప్పుడు. వీళ్ళల్లో జాన్వీ కపూర్ శ్రీకాంత్ కూతురు అంటయ్యా. ఈ సినిమా వేరే ప్రపంచం అంట. వరల్డ్ బిల్డింగ్ కూడా వేరే లెవెల్లో చేశారంట కొరటాల. అందుకే 5 నెలలు గ్యాప్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్. ఇప్పటి వరకు చూసిన వాటికి చాలా చాలా కొత్తగా ఉండబోతుందంట దేవరా మూవీ. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ఇద్దరివి 2 లుక్స్ ఉంటాయంట. సలార్ లో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ దీనిలో మనకి కంటెంబడి నీరు తెప్పిస్తుందంట. ఆ వేరే లెవెల్లో ఉంటది ఫ్రెండ్షిప్ బాండింగ్ దేవరా మూవీలో. మరి వీటితో పాటు ఇంకా లీక్ అయిన విషయాలు ఏంటంటే బాబాయ్, కళ్యాణ్ రామ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంట. సైఫ్ అలీ ఖాన్ కూడా డబుల్ రోల్ అని రూమర్స్ వస్తున్నాయి. ప్రీ ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్, క్లైమాక్స్ లో 2 ఫైట్స్ అయితే అవెంజర్స్, అవతార్ కూడా పనికిరావంట అంటున్నారు. మరి కొందరేమో రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా వచ్చినా బిస్కెట్ అయింది, టైం ప్లస్ డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు అని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ఇద్దరు నిర్మిస్తున్నారు. దీనికి యంగ్ సెన్సేషనల్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కి అనిరుద్ధ్ మధ్య జరిగిన గొడవ కూడా మీకు తెలిసిందే కదా. అందుకే దేవరా మూవీకి గట్టిగా ఇస్తున్నాడు అనిరుద్ధ్ మ్యూజిక్. ఇందులో జాన్వి మనందరికీ తెలుసు కదా, శ్రీదేవి కూతురు. ఇందులో జాన్వి హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు బాబాయ్. అయితే ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే. దేవరా మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, దేవరా మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మిగతా ఆడియన్స్ కూడా అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.